నిర్నిమిత్తంగా అన్యాయం పొందిన వ్యక్తి ఈ తామారు అనే వ్యక్తి. ఏ కారణం లేకుండా అన్యాయం పొందింది. తన ప్రమేయం లేకుండానే తన భర్త చనిపోయాడు. తర్వాత అయినా న్యాయం జరగవలసిన న్యాయం వాళ్ళకి జరగలేదు. ఎవరు వచ్చినా న్యాయం చేయ అన్యాయం పొందుతూ వచ్చింది. అన్యాయానికి గురైపోయిన స్త్రీగా మనం చూస్తున్నాం. ఆ అన్యాయం పొందిన ఆ స్త్రీనట దేవుడు చూశాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, అన్యాయం పొందిన స్త్రీకి ఏదైనా న్యాయం చేయాలి అంటే, ఏదో ఒక మేలు చేసేసి ఏదో ఒకటి చేసేసి వదిలేస్తే సరిపోతాయి. కానీ ఏకంగా అయ్యా యేసయ్యా నీ తల్లిదండ్రులు ఎవరు, నీ చరిత్ర ఏంటి అని అడిగితే ఆయన అంటున్నాడు, నా వంశావళి